నమస్కారం. ఈటీవీ న్యూస్ కి స్వాగతం. ముందుగా ముఖ్యాంశాలు. విశాఖ ఆకర్షణీయ నగర బాటలో మరో ముందడుగు. బృహత్ ప్రణాళిక తయారీకి ఏపీ, అమెరికా మధ్య ఒప్పందం. అభివృద్దికి ఊతమిస్తుందన్న చంద్రబాబు. ఆంధ్రప్రదేశ్ సమగ్రాభివృద్దికి సహకరించాలని ఉద్యోగులకు చంద్రబాబు పిలుపు. విజయవాడకు తరలి రావాలని ఏపీ ఎన్జీఓల సభలో కోరిన ముఖ్యమంత్రి. విభజన హామీలు నెరవేర్చాలని ప్రధానికి కేసీఆర్ వినతి. 4 ఏళ్లలో 30,571 కోట్ల సాయానికి విజ్ఞప్తి. 4,000 మెగావాట్ల విద్యుత్ ఉత్పత్తికి కేంద్రం హామీ. తెరాస సభ్యులుగా గుర్తించాలని స్పీకర్కు తెలుగుదేశం ఎమ్మెల్యేల లేఖ. ఫిరాయింపుల చట్టం ప్రకారం వేటు వేయాలని రేవంత్ రెడ్డి డిమాండ్. భారత్లో దాడులకు అల్ ఖైదా కుట్రలు. ఢిల్లీలో జాతీయ రక్షణ కళాశాలపై గురిపెట్టినట్లు హెడ్లీ వెల్లడి. రెక్కి నిర్వహించాలని కోరినట్లు కోర్టుకు వివరణ. దేశంలో ఆగని పసిడి ధరల పరుగు. ఒక్కరోజే 1,230 రూపాయలు పెరిగిన 10 గ్రాముల బంగారం. స్టాక్ మార్కెట్ల పతనంతో పుత్తడిపై పెట్టుబడులు. నేషనల్ హెరాల్డ్ కేసులో జోక్యానికి సుప్రీంకోర్టు నిరాకరణ. వ్యక్తిగత హాజరు నుంచి సోనియా, రాహుల్ గాంధీలకు మినహాయింపు. ఆంధ్రప్రదేశ్ ఆర్థిక నగరం విశాఖను ఆకర్షణీయంగా మలిచేందుకు మరో ముందడుగు పడింది. అమెరికా సహకారంతో భారత్ లో అభివృద్ది చేయనున్న 3 స్మార్ట్ నగరాల్లో ఒకటైన విశాఖ బృహత్ ప్రణాళిక రూపకల్పనకు ముఖ్యమంత్రి చంద్రబాబు, భారత్ లో అమెరికా రాయబారి రిచర్డ్ బర్మ సమక్షంలో ఒప్పందాలు కుదిరాయి. విశాఖపట్నాన్ని ఆకర్షణీయంగా తీర్చిదిద్దే సాంకేతికతను అందిస్తే సక్రమంగా అమలు చేసే బాధ్యతను తీసుకుంటానని ముఖ్యమంత్రి ప్రకటించారు. భారత్ లో ఆకర్షణీయ నగరాల అభివృద్దికి గతేడాది ప్రధాని మోదీ అమెరికా పర్యటనలో కుదిరిన ఒప్పందంలో చోటు చేసుకున్న విశాఖపట్నం అభివృద్దికి బృహత్తర ప్రణాళిక రూపకల్పనకు మార్గం సుగమమైంది. ఈ మేరకు ముఖ్యమంత్రి చంద్రబాబు, భారత్ లో అమెరికా రాయబారి రిచర్డ్ వర్మ సమక్షంలో అమెరికా వాణిజ్య అభివృద్ది సంస్థ తరపున హీథర్ లానిగన్, ఏపీ సర్కార్ తరపున పురపాలక శాఖ ముఖ్య కార్యదర్శి కరికల వల్లవన్ ఒప్పంద పత్రాలు మార్చుకున్నారు. దాదాపు 10 కోట్లతో విశాఖకు బృహత్తర ప్రణాళిక రూపొందించేందుకు అమెరికా వాణిజ్య అభివృద్ది ప్రాధికార సంస్థ యుఎస్టీడీఏ ముందుకొచ్చింది. అంతర్జాతీయంగా ప్రావీణ్యమున్న ఐకామ్, కేపీఎంజీ, ఐబీఎం సంస్థలు మాస్టర్ ప్లాన్ రూపొందించడంలో భాగస్వామ్యం వహించనున్నాయి. ఈ ఒప్పందంపై చంద్రబాబు హర్షం వ్యక్తం చేశారు. This is a unique opportunity for Visakhapatnam to work with American government and also American agencies. Recently, Government of India selected 100 smart cities. In that first phase, in competition, we have done very well. Visakhapatnam has been selected in the phase 1 as smart city. I am very happy you selected Visakhapatnam as a smart city. Now all international events are happening in Visakhapatnam. City is beautiful. City is having excellent advantage. Nowhere in the world this type of city is available. ఇదే సమయంలో ఆంధ్రప్రదేశ్ లో అవకాశాలను వివరించిన ముఖ్యమంత్రి చంద్రబాబు వాటిని అందుకోవాలని అమెరికా సంస్థలను కోరారు. విశాఖ నుంచి ముంబైకి ఎక్స్ప్రెస్ వే ఏర్పాటుకు కేంద్రంతో కలిసి పనిచేస్తున్నట్లు ఆయన తెలిపారు. We wanted to go manufacturing export hub this area. Under Visakhapatnam Chennai Industrial Corridor, ADB is working in that. Second is Bangalore Chennai Industrial Corridor via Krishnapatnam. JICA is working in this. 3 nodes they have developed as on today. One is Achutapuram in Visakhapatnam. Second is Krishnapatnam in Nellore district. Third one is Erpedu in Chittoor district. స్మార్ట్ సిటీ నిర్మాణంలో భాగస్వామ్యం వహించడం భారత్ అమెరికాల మధ్య బలోపేతం అవుతున్న సంబంధాలకు నిదర్శనమని రాయబారి రిచర్డ్స్ అన్నారు. Smart cities, I think we're on a good path. Today is a great day. We've come a long way in 1 year when the President and Prime Minister announced this in the joint statement that this was going to be one of the 3 cities. We then signed the MOU, I think, on January 25th last year. So in really just 1 year and 2 weeks or 3 weeks, we're to the point where we've committed money, worked on a master plan, brought the companies here. So I think we're in a good place. విశాఖలో నిర్వహించిన ఈ కార్యక్రమంలో దాదాపు 45 సంస్థలు పాల్గొన్నాయి.
ఆంధ్రప్రదేశ్లో పాలనా సంస్కరణలు చేపట్టేందుకు తమ ప్రభుత్వం సిద్దంగా ఉందని ముఖ్యమంత్రి చంద్రబాబు తెలిపారు. శ్రీకాకుళం జిల్లా ఎచ్చెర్ల మండలం చిలకపాలెంలో జరిగిన ఏపీఎన్జీఓల 19వ మహాసభల్లో పాల్గొన్న ఆయన ఆంధ్రప్రదేశ్ సమగ్రాభివృద్దిలో ఉద్యోగుల పాత్రే కీలకమన్నారు. ఇందుకోసం ఉద్యోగులంతా రాజధాని ప్రాంతమైన విజయవాడకు తరలి రావాలని కోరారు. సమయంలో మీరు చూపించిన చొరవ చరిత్రలో ఎప్పుడూ మరిచిపోలేం. నేను మిమ్మల్ని ఒకటే కోరుతున్నా, అభివృద్ధి జరగాలంటే మీ వల్ల జరగాలి. అయితే మీరు గాని టెక్నాలజీ అడాప్ట్ చేసుకోలేకపోతే ఎన్ని మాట్లాడినా మన జీవితంలో మనం ఏమీ చేయలేం. కాబట్టి మీరు టెక్నాలజీ అడాప్ట్ చేసుకుని ఫైల్స్ అన్ని కానీ ఈ ఆఫీస్ ద్వారా మీరు ఫైల్స్ పంపించగలిగితే 100% చాలా సులభ సాధ్యం అవుతుంది. సాగునీటి ప్రాజెక్టుల నిర్మాణాన్ని సత్వరమే పూర్తి చేసి ఖరీఫ్ నాటికి నీరందించాలని తెలంగాణ సాగునీటి శాఖ మంత్రి హరీష్ రావు ఆదేశించారు. ప్రాజెక్టులపై సుదీర్ఘ సమీక్ష నిర్వహించిన ఆయన నిర్మాణంలో ఉన్న ప్రాజెక్టులను సత్వరమే పూర్తి చేసేందుకు 146వ ఉత్తర్విచ్చి 3 నెలలైనా కదలిక లేదని అసంతృప్తి వ్యక్తం చేశారు. ఈ నెల 20 లోపు ప్రతిపాదనలు ఇవ్వకుంటే ఆయా సంస్థలతో ఒప్పందాలు రద్దు చేయాలని ఆదేశించారు. దుమ్ముగూడెం ప్రాజెక్టుకు సీతారామ ప్రాజెక్టుగా, పాలేరు ఎత్తిపోతల పేరును రామదాసు ఎత్తిపోతలగా మారుస్తూ వెంటనే ఉత్తర్వులు జారీ చేయాలని సూచించారు. అన్ని జిల్లాల్లో ఫిబ్రవరి నుంచి జూన్ వరకు నీటిపారుదల ప్రోగ్రెస్ కార్డు రూపొందించాలని ఆదేశించారు. ఈ నెల 20 తర్వాత 2 రోజులు మహబూబ్ నగర్ జిల్లాలో ప్రాజెక్టులు పరిశీలిస్తానని హరీష్ రావు తెలిపారు. వచ్చే ఆర్థిక సంవత్సరానికి నీటిపారుదల శాఖ బడ్జెట్పై ఈ నెల 15న సమావేశం నిర్వహిస్తానన్నారు. 25,000 కోట్ల రూపాయల బడ్జెట్ కు సంబంధించి నిర్దిష్ట ప్రతిపాదనలు రూపొందించాలని, ప్రణాళికేతర వ్యయం తగ్గించుకోవాలని హరీష్ సూచించారు. నిరుద్యోగ యువతకు ఉపాధి కల్పించేందుకు తెరాస ప్రభుత్వం కృషి చేస్తోందని తెలంగాణ ఉప ముఖ్యమంత్రి కడియం శ్రీహరి పునరుద్ఘాటించారు. వరంగల్ నగర పోలీస్ కమిషనరేట్ ఆధ్వర్యంలో నిరుద్యోగ యువతకు పోటీ పరీక్షల కోసం ఇచ్చిన ఉచిత శిక్షణా కార్యక్రమంలో ముగింపు సమావేశంలో పాల్గొన్న ఆయన ఉద్యోగార్థులు పోటీతత్వాన్ని తట్టుకుని విజయం సాధించాలన్నారు. ఆత్మవిశ్వాసం కోల్పోకుండా ధైర్యంగా ముందుకు సాగాలని యువతకు దిశానిర్దేశం చేశారు. అన్ని జాబ్లకు ఫిట్ కాకపోవచ్చు. మనం ఏ స్కిల్స్ సరిపోతాం, మనకి ఏ జాబ్ సూట్ అవుతుందో కూడా ఆలోచించుకొని మనం ప్రయత్నం చేసినట్లయితే తప్పకుండా ఆ జాబ్ మీకు వస్తుంది. తెలివికి పేదరికం అడ్డం రాదు, కాకపోతే కొంచెం కష్టపడాలి. ఆత్మస్థైర్యాన్ని కోల్పోవద్దు. కష్టపడితే ఫలితం వస్తుంది అనే నమ్మకంతో కష్టపడితే తప్పకుండా యూ కెన్ రీచ్ టు ఎనీ హైట్. ఏ ఎత్తుకైనా ఏ ఉద్యోగమైనా సంపాదించే స్కిల్స్ మీలో ఉంటాయి. కాబట్టి ఎక్కడ కూడా అదే ఎక్కడవద్దు, ఎఫర్ట్స్ చేయాలి, నిరుత్సాహపడవద్దు, ఆందోళన చెందవద్దు. తెలంగాణ అభివృద్దికి రానున్న 4 ఏళ్లలో 30,571 కోట్ల రూపాయల ఆర్థిక సాయం అందించాలని ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రధాని నరేంద్ర మోదీకి విజ్ఞప్తి చేశారు. రామగుండం థర్మల్ విద్యుత్ కేంద్రం శంకుస్థాపనకు ప్రధాని మోదీని ఆహ్వానించిన కేసీఆర్ తెలంగాణలో చేపట్టిన నూతన విద్యుత్ ప్రాజెక్టులకు పూర్తి సాయం అందించాలని కేంద్ర విద్యుత్ శాఖ మంత్రికి విజ్ఞప్తి చేశారు. ఏపీ పునర్వ్యవస్థీకరణ చట్టంలో పేర్కొన్న హామీల అమలు సహా కొత్తగా చేపట్టే ప్రాజెక్టులకు సాయం అందించాలని ప్రధాని మోదీని ముఖ్యమంత్రి కేసీఆర్ కోరారు. తెలంగాణ ప్రజల సమస్యలను ఆయన దృష్టికి తీసుకెళ్లారు. మిషన్ కాకతీయ, మిషన్ భగీరథ పథకాల అమలు సహా 4 ఏళ్లకు గాను 30,576 కోట్ల రూపాయల ప్రత్యేక గ్రాంట్ ఇవ్వాలని కోరారు. ప్రత్యేకించి మిషన్ భగీరథ పథకానికి 10,000 కోట్లు ఆర్థిక సాయం చేయాలని విజ్ఞప్తి చేశారు. ప్రాణహిత, చేవెళ్ల ప్రాజెక్టు రీడిజైన్ చేశామని, కాళేశ్వరం ప్రాజెక్టుకు జాతీయ హోదా ఇవ్వాలని కోరారు. హైదరాబాద్ లో ఐటీఐఆర్ పథకాన్ని ముందుకు తీసుకెళ్లడానికి నిధులను కేటాయించాలని కోరారు. ఎఫ్ఆర్బీఎం పరిమితి పెంపు, త్వరలో ఏర్పాటు చేయనున్న గిరిజన విశ్వవిద్యాలయాన్ని కేంద్రీయ వర్సిటీగా గుర్తించి నిధులు కేటాయించాలని అభ్యర్థించారు. ఎయిమ్స్ స్థాపనకు ఈ బడ్జెట్లోనే నిధులు కేటాయించాలన్నారు. ప్రస్తుతం ఉన్న ఐపీఎస్ అధికారుల సంఖ్యను 141కి పెంచడం సహా హైకోర్టు విభజన సమస్యను త్వరగా పరిష్కరించాలని కోరారు. కరువు సాయం కింద 3,064 కోట్లు కోరగా కేంద్రం కేవలం 791 కోట్లు మాత్రమే ఇచ్చిందని, మిగిలిన సాయం అందించాలని విజ్ఞప్తి చేశారు. రామగుండం థర్మల్ విద్యుత్ కేంద్రం శంకుస్థాపనకు రావాల్సిందిగా ప్రధానిని ఆహ్వానించారు. తర్వాత కేంద్ర విద్యుత్ శాఖ మంత్రి పీయూష్ గోయల్ తో సమావేశమైన ఆయన పెండింగ్ లో ఉన్న ప్రాజెక్టులపై చర్చించారు. विद्युत शाखा मंत्री पीयूष गोयल गारिని కలిసి तेलंगाना राज्य के जो बिजली के बारे में जिन मुद्दे थे आज मंत्री जी के सामने लाए. मंत्री जी अधिकारियों को बुला के विस्तार रूप में चर्चा करके सारे मुद्दों का आज उन्होंने सैंक्शन दे दिया है. मैं तेलंगाना जनता की तरफ से पीयूष जी को और प्राइम मिनिस्टर मोदी जिन्होंने एक्सेप्ट किया है मार्च 1 में तेलंगाना राज्य में आके एनटीपीसी का बुनियाद रखने के लिए, मैं दोनों का धन्यवाद देता हूँ.
కేసీఆర్ ప్రతిపాదనలపై సానుకూలంగా స్పందించిన పీయూష్ గోయల్ రామగుండంలో ఎన్టీపీసీ 4000 మెగావాట్ల విద్యుత్ ఉత్పత్తి కేంద్రాన్ని ఏర్పాటు చేస్తుందని తెలిపారు. एक एनटीपीसी 4000 मेगावाट का रामागुंडम में थर्मल कोल बेस्ड पावर प्लांट लगा रहा है, जो आंध्र प्रदेश रीऑर्गेनाइजेशन एक्ट के तहत केंद्रीय सरकार ने कमिट किया था. उसको कार्यान्वित करने के लिए एनटीपीसी ने 800 मेगावाट के 2 यूनिट का पूरा टेंडरिंग प्रोसेस करके अवार्ड कर दिया है, जिसका काम अब तेजी से शुरू होके 2020 तक पूरा हो जाएगा. साथ ही साथ माननीय मुख्यमंत्री जी के रिक्वेस्ट पर 3 और यूनिट 800 मेगावाट के टोटलिंग 2400 मेगावाट, जिससे पूरा 4000 मेगावाट का प्रोजेक्ट तेजी से लग सके, उसकी भी आज चर्चा की गई और केंद्र सरकार ने मंजूरी दी है कि वो 3 यूनिट्स की भी प्रोसेस को हम तुरंत शुरू करेंगे. ముఖ్యమంత్రి కేసీఆర్ రేపు కేంద్ర మంత్రులు రాజ్నాథ్ సింగ్, అరుణ్ జైట్లీతో భేటీ కానున్నారు. సాంకేతిక పరిజ్ఞానాన్ని అత్యధికంగా వినియోగించుకోవడం ద్వారా విద్యార్థులకు మరింత మెరుగైన విజ్ఞానం అందించాలని ఆర్ఎస్ఎస్ ఆధ్వర్యంలో నడుస్తున్న విద్యా సంస్థలకు ప్రధాని మోదీ సూచించారు. ఢిల్లీలో విద్యా భారతి అఖిల భారతి శిక్షా సంస్థాన్ ప్రధాన అధ్యాపకుల సమావేశాన్ని ప్రారంభించిన ప్రధాని సాంకేతిక పరిజ్ఞానానికి దూరంగా ఉంటే విద్యా వ్యవస్థ సహా అన్ని రంగాల్లో పురోగతి నిలిచిపోతుందన్నారు. నిస్వార్థ సేవకు విద్యా భారతి నిదర్శనమని కొనియాడారు. दूर सुदूर जहां शिक्षक जाने को तैयार नहीं, जहां सरकार पहुंचने को तैयार नहीं, वहां पर एकल विद्यालय जाकर के काम कर रहा है, समाज जीवन में बदलाव ला रहा है. और बहुत लोग होते हैं जो जीवन में सिर्फ एक अवसर ढूंढते हैं, वो चाहते हैं ये अवसर देने का काम. और ज्यादातर विद्या भारती के काम गरीब बस्तियों में शुरू हुए, समाज के दबे कुचले लोगों के बीच में शुरू हुए, लेकिन शिक्षा के द्वारा उनके जीवन में परिवर्तन लाने का प्रयास हुआ है. और उस अर्थ में विद्या भारती ने बहुत बड़ी सेवा की है. నేషనల్ హెరాల్డ్ కేసులో కాంగ్రెస్ అధ్యక్షురాలు సోనియా గాంధీ, ఉపాధ్యక్షుడు రాహుల్ గాంధీలపై నమోదైన నేరారోపణలకు సంబంధించి కింది కోర్టులో జరుగుతున్న విచారణలో జోక్యానికి సుప్రీంకోర్టు నిరాకరించింది. నిర్దోషిత్వాన్ని నిరూపించుకునేందుకు తగిన వాదనల్ని విచారణ న్యాయస్థానంలో వినిపించుకోవచ్చని సూచించింది. ఢిల్లీ హైకోర్టు గతంలో నిందితులకు వ్యతిరేకంగా చేసిన కొన్ని వ్యాఖ్యల్ని కొట్టివేసిన సుప్రీంకోర్టు విచారణ పూర్తి కాకముందే అలాంటి వ్యాఖ్యలు తగదని సూచించింది. నేషనల్ హెరాల్డ్ కేసు విచారణ ఈ నెల 20న జరగనుండగా వ్యక్తిగత హాజరు నుంచి సోనియా గాంధీ, రాహుల్ గాంధీలకు సుప్రీంకోర్టు మినహాయింపించింది. అవసరమైతే సోనియా, రాహుల్ ను వ్యక్తిగతంగా విచారణ కోసం పిలిచే అధికారాన్ని పటియాలా హౌస్ కోర్టు న్యాయమూర్తికి విడిచిపెడుతున్నట్లు సుప్రీంకోర్టు స్పష్టం చేసింది. उनके वकीलों ने बहस में कहा था कि दिल्ली हाईकोर्ट का जो ऑर्डर है वो बेबुनियाद है, उसको रद्द कर देना चाहिए. कोर्ट ने इस बात को माना नहीं और कहा कि आपको ट्रायल में जाना चाहिए. ये आज हमारी पूर्ण रूप से विजय हुआ है. तो ट्रायल के लिए हमारी अब रास्ता खुल गई है. 20 तारीख से हम सबूत रखेंगे और फिर उसके बाद इनको सजा देने के लिए अग्रसर होंगे. That every inference and conclusion in the order of the High Court has been rendered non-operative by the Apex Court. Every point which we have argued here in the High Court is left open to us to argue again at the stage of framing charges. Third and most important, despite opposition, there has been a full exemption granted by the Honorable Court and the reasons are given in the order. భారత్ లో పెను విధ్వంసానికి లష్కరే తోయిబాతో పాటు అల్ ఖైదా కూడా ప్రణాళికలను రచించిన ముంబై ఉగ్రదాడులపై అమెరికా నుంచి సాక్ష్యమిస్తున్న డేవిడ్ హెడ్లీ బయటపెట్టాడు. నవంబర్ 26 ఘటన తర్వాత ఢిల్లీలోని జాతీయ రక్షణ కళాశాలపై దాడికి అల్ ఖైదా ప్రయత్నించిందని, అందుకు రెక్కీ నిర్వహించాలని తనను ఆదేశించినట్లు హెడ్లీ వివరించాడు. మహారాష్టలోని బాబా అణు పరిశోధనా కేంద్రాన్ని చిత్రీకరించినట్టు తెలిపిన హెడ్లీ ముంబై విమానాశ్రయం, నౌకాదళ ఎయిర్ స్టేషన్ పై దాడికి ఐఎస్ఐ, లష్కరే తోయిబా ప్రయత్నాలు చేసినట్లు తెలిపాడు. ముంబై దాడి కేసులో సాక్షిగా మారి పాకిస్తాన్ నిఘా సంస్థ ఐఎస్ఐ, లష్కరే తోయిబా వంటి సంస్థలు పన్నిన కుట్రలు బహిర్గతం చేస్తున్న డేవిడ్ హెడ్లీ 4వ రోజు విచారణలో మరిన్ని కీలక విషయాలు తెలిపాడు. ముంబై దాడుల తర్వాత భారత్ లో దాడులు చేయాలని అల్ ఖైదా కూడా ప్రయత్నించిందని హెడ్లీ వెల్లడించాడు. అందుకోసం ఢిల్లీలోని జాతీయ రక్షణ కళాశాలను ప్రధాన లక్ష్యంగా చేసుకుందని తెలిపాడు. బ్రిగేడియర్ల నుంచి జనరల్ వరకు అనేక మంది సైనిక ఉన్నతాధికారులుండే ఆ ప్రాంతంపై దాడి చేస్తే పెద్ద సంఖ్యలో అధికారులను బలి తీసుకోవచ్చని అల్ ఖైదా ఉగ్రవాది ఇలియాస్ కశ్మీరీ కుట్రను
పఠించినట్లు హెడ్లీ ముంబై కోర్టుకు వివరించాడు. ఇందుకోసం రెక్కీ నిర్వహించమని తనను అల్-ఖైదా కోరినట్టు తెలిపాడు. రాజస్థాన్లోని పుష్కర్ సహా గోవా, పూణేలో ఉన్న యూదుల కేంద్రాలైన చాబాడ్ హౌజ్లు అల్-ఖైదా తదుపరి లక్ష్యాలని చెప్పాడు. ఆయా ప్రాంతాలను సందర్శించినట్టు హెడ్లీ వివరించాడు. పాకిస్తాన్లో గతంలో భారత్ చేసిన బాంబు దాడులకు ప్రతీకారం తీర్చుకోవాలంటే నవంబర్ 26 దాడుల ప్రణాళిక పక్కాగా అమలు చేయాలని లష్కరే కమాండర్ లఖ్వీ నిర్దేశించాడని వెల్లడించాడు. ముంబైలోని బాబా అణుపరిశోధన కేంద్రానికి సంబంధించిన దృశ్యాలను తాను చిత్రీకరించినట్టు కోర్టుకు హెడ్లీ వివరించాడు. ఐఎస్ఐ కోసం పనిచేసేలా ఒక బార్క్ ఉద్యోగిని నియమించాలని లష్కరే తొయిబా సూచించినట్టు చెప్పాడు. బార్కును సందర్శించి తాను తీసిన వీడియోను ఇక్బాల్, సాజిద్ మీర్కు ఇచ్చినట్టు వివరించాడు. ముంబై విమానాశ్రయంలోనూ రెక్కీ నిర్వహించినా అది మంచి ఆలోచన కాదని మేజర్ ఇక్బాల్ అభిప్రాయపడ్డట్టు తెలిపాడు. నౌకాదళ ఎయిర్ స్టేషన్, యూదులు, ఇజ్రాయెల్ దేశస్థులు ఎక్కువగా ఉండే ప్రాంతాల్ని లష్కరే లక్ష్యంగా ఎంపిక చేసిందని వెల్లడించాడు. 2008 జూలైలో ముంబైలోని ప్రఖ్యాత సిద్ధివినాయక మందిరాన్ని సందర్శించి అక్కడి దృశ్యాలను చిత్రీకరించారని, ఉగ్రవాదులను హిందువులుగా నమ్మించేందుకు సిద్ధివినాయక ఆలయంలో ఎరుపు, పసుపు రంగు తాళ్లు కొన్నారని చెప్పాడు. భవిష్యత్తులో దాడులు చేసేందుకు ముంబైలోని శివసేన కార్యాలయాన్ని సందర్శించినట్లు తెలిపిన హెడ్లీ శివసేన నాయకుడు రాజారాం రేగేతో సన్నిహిత సంబంధాలకు ప్రయత్నించినట్లు చెప్పాడు. ముంబై దాడుల సమయంలో అజ్మల్ కసబ్ పట్టుబడ్డాడని తెలిసి తామంతా విచారించినట్టు తెలిపాడు. న్యాయవాది ఉజ్వల్ నికం చూపించిన కసబ్ చిత్రాన్ని గుర్తించిన హెడ్లీ అతడిని భగవంతుడు క్షమించాలని ప్రార్థించాడు. నవంబర్ 26 నాటి దాడుల విషయాన్ని ముందుగానే తన మొదటి భార్య షాజియాకు చెప్పినట్లు హెడ్లీ కోర్టుకు తెలిపాడు. దాడులు జరిగిన 2 రోజుల తర్వాత శుభాకాంక్షలు తెలుపుతూ ఆమె ఈమెయిల్ పంపిందని వెల్లడించాడు. తెలంగాణ తెలుగుదేశం శాసనసభాపక్షాన్ని తెరాసలో విలీనం చేయాలంటూ తెరాసలో చేరిన 10 మంది తెదేపా శాసనసభ్యులు తెలంగాణ సభాపతికి లేఖ రాశారు. తెరాస శాసనసభాపక్షంలో విలీనం కావాలని నిన్నటి సమావేశంలో నిర్ణయించుకుని ఆ మేరకు లేఖ రాస్తున్నట్లు సభాపతికి లేఖలో విన్నవించారు. ఆ లేఖలో 10 మంది శాసనసభ్యులు సంతకాలు చేశారు. పార్టీ మారిన ఎమ్మెల్యేలపై అనర్హత వేటు వేయాలని తెలుగుదేశం తెలంగాణ కార్యనిర్వాహక అధ్యకుడు రేవంత్ రెడ్డి శాసనసభలోని స్పీకర్ కార్యాలయంలో ఫిర్యాదు చేశారు. 2014 నుంచి 10 మంది ఎమ్మెల్యేలు తెరాసలో చేరారని వ్యాఖ్యానించిన ఆయన పార్టీ నియమాలు ఉల్లంఘించిన వారిపై చర్యలు తీసుకోవాలని కోరారు. ఫిరాయింపుల చట్టం ప్రకారం అనర్హత వేటు వేయాలని విజ్ఞప్తి చేశారు. స్పీకర్ కార్యాలయం తీవ్రమైన జాప్యం చేస్తుంది. తీవ్రమైన జాప్యం న్యాయం చేయడంలో జరిగితే న్యాయం జరగనట్టుగానే భావిస్తారు. కాబట్టి స్పీకర్ గారు తక్షణమే ఈ 10 మంది శాసనసభ్యుల మీద అనర్హత వేటేసి ఆయా శాసనసభలు వేకెన్సీ కింద ఖాళీలుగా చూపించి కేంద్ర ఎన్నికల సంఘానికి వీటి వివరాలను పంపించి తక్షణమే ఆయా నియోజకవర్గాలలో ఉప ఎన్నికలు నిర్వహించాల్సిందిగా తెలుగుదేశం పార్టీ డిమాండ్ చేస్తుంది. ప్రజల భాగస్వామ్యంతో భాగ్యనగరం రూపురేఖలు మార్చేందుకు అహర్నిశలు శ్రమిస్తానని హైదరాబాద్ మహానగరపాలక సంస్థ మేయర్ బొంతు రామ్మోహన్ తెలిపారు. తెలంగాణ ఏర్పడ్డాక హైదరాబాద్ తొలి మేయర్ గా ఎన్నికైన ఆయన డిప్యూటీ మేయర్ బాబా ఫసీయుద్దీన్ ఇవాళ బాధ్యతలు స్వీకరించారు. నగరాభివృద్దికి సీఎం కేసీఆర్ ఆలోచనలకు అనుగుణంగా కేటీఆర్ మార్గనిర్దేశనంలో ప్రత్యేక ప్రణాళిక రూపొందించుకుని ముందుకెళ్తామని మేయర్ రామ్మోహన్ పేర్కొన్నారు. నగర దాహార్తి తీర్చడం సహా ట్రాఫిక్ సమస్యలు తగ్గించడంపై ప్రధానంగా దృష్టి పెడతామని ఆయన స్పష్టం చేశారు. 50-60 సంవత్సరాల కాంచి ఒక ప్రణాళిక విజన్ లేకుండా నగరం ప్రజలు పేర్కొంటూ పోయారు, నగరం పేర్కొంటూ పోయారు, నగరంలో సమస్యలు కూడా అదే రకంగా పేర్కొంటూ పోయినాయి. వాటిని సమూలంగా మరి తీర్చిదిద్దాలని చెప్పి చాలా ప్రణాళికలు ఇలా తయారు కాబోతుంది. స్పీడ్ గా మరి ఇంకా అభివృద్ధి పదంలో నడిపించడానికి, అభివృద్ధిని ఇంకా త్వరితగతిన ఉండడానికి ప్రజల భాగస్వామ్యం ఎక్కువ అవసరం. మెదక్ జిల్లా నారాయణఖేడ్ స్థానానికి రేపు పోలింగ్ జరగనుంది. ఈ మేరకు ఎన్నికల సంఘం అన్ని ఏర్పాట్లు పూర్తి చేసింది. నారాయణఖేడ్ పాలిటెక్నిక్ కళాశాల ప్రాంగణంలో సిబ్బందికి ఈవీఎంలతో పాటు ఎన్నికల సామాగ్రిని పంపిణీ చేశారు. నియోజకవర్గంలో 200 పోలింగ్ కేంద్రాల్లో 286 పోలింగ్ బూత్లను ఏర్పాటు చేశారు. ఈ ఎన్నికల్లో 188,839 ఓటర్లలో పురుషులు 95,772 మంది, మహిళలు 93,040 మంది, ఇతరులు 20 మంది తమ ఓటు హక్కు వినియోగించుకున్నారు. 54 ప్రాంతాలను అత్యంత సున్నిత ప్రాంతాలుగా, 65 ప్రాంతాలను సున్నిత ప్రాంతాలుగా గుర్తించి 2,500 మంది పోలీసులతో పటిష్టమైన భద్రతా ఏర్పాట్లు చేశారు. ఉదయం 7 గంటల నుంచి సాయంత్రం 5 వరకు పోలింగ్ జరగనుంది. ఈ దఫా ఓటు వేసే వారికి కుడి చేతి చూపుడు వేలుకు ఇంకు గుర్తు పెట్టాలని కేంద్ర ఎన్నికల సంఘం ఎన్నికల సిబ్బందిని ఆదేశించింది. రెండో విడత బీసీల రుణమేళాలో భాగంగా 228 కోట్ల రూపాయల విలువైన పరికరాలను 34,000 మంది లబ్దిదారులకు అందజేయనున్నట్లు ఆంధ్రప్రదేశ్ బీసీ సంక్షేమ శాఖ మంత్రి కొల్లు రవీంద్ర తెలిపారు. బీసీ సంఘాలతో పాటు కార్పొరేషన్ ద్వారా లబ్దిదారులకు చంద్రబాబు చేతుల మీదుగా పరికరాల పంపిణీ చేస్తామని వివరించారు.
బీసీ ఉప ప్రణాళికను పక్కాగా అమలు చేస్తున్న ఏకైక రాష్ట్రం ఆంధ్రప్రదేశ్ అని కొల్లు చెప్పారు. చాలా నిర్లక్ష్యం చేశారు. 10 సంవత్సరాలు దాదాపుగా బీసీ ఫైనాన్స్ కార్పొరేషన్ నిర్వీర్యం చేశారు. 10 సంవత్సరాల్లో వాళ్ళు ఖర్చు పెట్టింది కేవలం 71 కోట్లయితే తెలుగుదేశం ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత బ్యాంకు రుణం సబ్సిడీతో కూడా కలిపి దాదాపుగా 500 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టడం జరుగుతోంది. ఈ రోజు భారతదేశ చరిత్రలోనే మొట్టమొదటిసారిగా బీసీ సప్లాన్ ని 6,640 కోట్ల రూపాయలతో మన రాష్ట్రంలో ప్రవేశపెట్టడం జరిగింది. దాదాపుగా 75% నిధులు కూడా ఖర్చు పెట్టడం జరిగింది. దేశంలో సంచలనం సృష్టించిన అగ్రిగోల్డ్ కేసుకు సంబంధించి ఆ సంస్థ యజమానులకు పశ్చిమ గోదావరి జిల్లా ఏలూరు న్యాయస్థానం 14 రోజుల రిమాండ్ విధించింది. నిన్న రాత్రి అరెస్టైన అగ్రిగోల్డ్ ఫార్మ్ ఎస్టేట్స్ ఇండియా ప్రైవేట్ లిమిటెడ్ చైర్మన్ అవ్వా వెంకటరామారావు, ఎండీ అవ్వా వెంకటశేష్ నారాయణలను సిఐడి అధికారులు ఏలూరు 2వ అదనపు జ్యుడీషియల్ ఫస్ట్ క్లాస్ న్యాయమూర్తి హరిహరనాథ శర్మ ఎదుట హాజరుపరిచారు. విచారణ అనంతరం న్యాయమూర్తి వారిద్దరికీ 14 రోజుల రిమాండ్ విధించారు. ఏలూరు ఏరియా ఆసుపత్రిలో వైద్య పరీక్షలు నిర్వహించిన అనంతరం వారిద్దరిని ఏలూరు సబ్ జైలుకు తరలించారు. ఆసుపత్రి వద్దకు భారీ ఎత్తున చేరుకున్న బాధితులు అగ్రిగోల్డ్ యాజమాన్యానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. ఆరోగ్యకరమైన సమాజమే లక్ష్యంగా సేవ్ స్వచ్ఛంద సంస్థ దేశీయ వరి విత్తనాల పంపిణీకి శ్రీకారం చుట్టింది. హైదరాబాద్లోని రామకృష్ణ మఠం ఆడిటోరియంలో దేశవాళీ విత్తన మహోత్సవం నిర్వహిస్తున్న సేవ్ సంస్థ బహుళజాతి సంస్థలపై ఆధారపడకుండా దేశవాళీ విత్తనాన్ని అభివృద్ది చేసుకోవాలన్న నినాదంతో రైతులకు ఉచితంగా విత్తనాలను పంపిణీ చేస్తోంది. ఎరువులు, క్రిమి సంహారక మందులకు ప్రకృతి సేద్యమే ప్రత్యామ్నాయమని ఈ కార్యక్రమాన్ని ప్రారంభించిన పరిపూర్ణానంద స్వామి రైతులకు సూచించారు. రేపు ఎల్లుండి కూడా అన్నదాతలకు ఉచితంగా దేశీ వరి విత్తనాలను పంపిణీ చేయనుండగా తెలుగు రాష్ట్రాల్లో ప్రకృతి సాగు చేస్తున్న రైతుల, ఇతర రాష్ట్రాల నుంచి వచ్చిన కర్షకులు ఈ కార్యక్రమంలో పాల్గొంటున్నారు. విత్తన వారసత్వ సంపద ఏదైతే ఉందో మనది దాన్ని పరిరక్షించుకోవాల్సిన అవసరం చాలా ఉంది. మళ్ళీ అంటే మన ఇప్పటిదాకా రైతు యొక్క స్వాతంత్రం అనేది తన విత్తనం తను చేసుకున్నప్పుడే వీలవుతుంది. మళ్ళీ రైతు మార్కెట్కి వెళ్లి విత్తనాలు కొనాల్సిన అవసరం రాకుండా తన విత్తనం తను చేసుకోవాలి అంటే అది కేవలం దేశవాళీ విత్తనంతో అది అవకాశం ఉంటుంది. దేశవాళీ విత్తనంతో చేసుకోగలడు. ఇది జిల్లా స్థాయిలో విత్తన ఉద్యమం ముందుకు తీసుకువెళ్తానికి కూడా ఆసక్తి ఉన్న వాళ్ళు చాలా మంది, ముఖ్యంగా యువకులు ముందుకు వచ్చారు. ఇది చాలా సంతోషకరం. ప్రతి నెల ఒక జిల్లాలో 20వ తారీఖున ఈ ప్రోగ్రాం చేయాలని కూడా నిర్ణయం తీసుకోబోతున్నాం ఈ శిబిరం తర్వాత. పార్లమెంటుపై దాడికి సూత్రధారి అఫ్జల్ గురుకు అనుకూలంగా ఢిల్లీ జవహర్లాల్ నెహ్రూ విశ్వవిద్యాలయంలో వివాదాస్పద కార్యక్రమం నిర్వహించిన విద్యార్థి సంఘం అధ్యకుడు కన్నయ్య కుమార్ ను ఢిల్లీ పోలీసులు దేశద్రోహం కేసు కింద అరెస్ట్ చేశారు. విశ్వవిద్యాలయం యాజమాన్యం అనుమతి నిరాకరించిన మంగళవారం నిర్వహించిన సభలో పాల్గొన్న కొందరు విద్యార్థులు అఫ్జల్ గురు ఉరితీతకు వ్యతిరేకంగా నినదించారు. ఈ ఘటనపై అందిన ఫిర్యాదుల మేరకు జేఎన్యూ విద్యార్థి సంఘం అధ్యకుడు కన్నయ్య కుమార్ ను అరెస్ట్ చేశారు. కన్నయ్య కుమార్ ను న్యాయస్థానంలో హాజరుపరచగా అతడిని 3 రోజుల పాటు పోలీస్ కస్టడీకి అప్పగిస్తూ ఆదేశాలిచ్చింది. ఆ ఘటన పట్ల స్పందించిన కేంద్ర హోంమంత్రి రాజ్నాథ్ సింగ్ జాతి వ్యతిరేక శక్తుల పట్ల కఠినంగా వ్యవహరిస్తామని స్పష్టం చేశారు. సియాచిన్లో విరిగిపడిన మంచు చర్యల కింద నుంచి 6 రోజుల తర్వాత బయటపడి మృత్యువుతో పోరాడి ఓడిన లాన్స్ నాయక్ హనుమంతప్ప అంత్యక్రియలు కర్ణాటకలోని ఆయన స్వస్థలం బెటాదూర్లో జరిగాయి. తొలుత ఆయన భౌతిక కాయాన్ని ప్రజల సందర్శనార్థం హుబ్లీలోని నెహ్రూ మైదానంలో ఉంచగా కర్ణాటక ముఖ్యమంత్రి సిద్దరామయ్య, ఇతర రాజకీయ ప్రముఖులు, ప్రజలు ఆయనకు నివాళులర్పించారు. తర్వాత హనుమంతప్ప భౌతిక కాయాన్ని ఆయన స్వస్థలమైన ధార్వాడ్ జిల్లాలోని బెటాదూరు గ్రామానికి తరలించిన అధికారులు సైనిక లాంఛనాలతో అంత్యక్రియలు నిర్వహించారు. పసిడి ధరలు 30,000 రూపాయల దిశగా దూసుకుపోతున్నాయి. ఇవాళ ఒక్కరోజే 10 గ్రాముల బంగారం ధర 1,230 రూపాయల మేర పెరిగింది. వివాహాది శుభకార్యాలు, స్టాక్ మార్కెట్లలో ఊగిసలాట కారణంగా బంగారం ధరలకు రెక్కలొచ్చాయి. వరుసగా 8 సెషన్లలో పసిడి ధర 2,600 రూపాయల మేర పెరిగింది. చెన్నై బులియన్ మార్కెట్లో 10 గ్రాముల బంగారం ధర 1,230 రూపాయలు పెరిగి 29,605కు చేరింది. జాతీయ రాజధాని ఢిల్లీలో పసిడి ధర 850 రూపాయల మేర పెరిగి 2014 మే 14 తేదీ తర్వాత తొలిసారి 29,650కి చేరింది.
అంతర్జాతీయ మార్కెట్లలో ప్రతికూల పరిణామాలతో నిన్న 807 పాయింట్ల పతనమైన సెన్సెక్స్ ఇవాళ కాస్త కోలుకుంది. మదుపర్లు ఆచితూచి కొనుగోళ్లు జరిపిన వేళ 34 పాయింట్లు పెరిగింది. ఈ ఉదయం 23,060 వద్ద ప్రారంభమైన సూచి హెచ్చుతగ్గుల మధ్య కదలాడింది. ఒక దశలో 22,600 పాయింట్ల కనిష్ట స్థాయికి పడిపోయిన సెన్సెక్స్ ఆ తర్వాత కొనుగోళ్లు పెరిగి 23,161 పాయింట్ల గరిష్ట స్థాయికి చేరింది. చివరకు 22,986 పాయింట్ల వద్ద స్థిరపడింది. అటు జాతీయ స్టాక్ ఎక్స్చేంజ్ సూచి నిఫ్టీ 4 పాయింట్లు పెరిగి 6,981 వద్ద ముగిసింది. ఈటీవీ న్యూస్ సమాప్తం. నమస్కారం.